డిప్యూటీ సీఎం గారి తాలూకా సాయి దుర్గ తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ సీఎం నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా కాదండి, తనవికి అన్నయ్యగా వచ్చాను. ఒక మామూలు మనిషిని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ భాస్కర్ గారి గురించి చెప్పాలండి. ఐ వాజ్ సపోజ్ టు డూ ప్రేమ కావాలి సినిమా. నేను ఆయన డైరెక్షన్లో నేను ఇంట్రడ్యూస్ అవ్వాలి సార్. అది విధిలో రాసి పెట్టిందంటే ఆది వచ్చి రేజ్ చేయాలి, ఆది వచ్చి ప్రేమ కావాలి చేశాడు, నేనేమో రేజ్ చేశాను. సో అలా షిఫ్ట్ అయిపోయింది అన్నమాట. బట్ సార్, ఇట్స్ సో హ్యాపీ టు సీ యూ సార్. అండ్ అలాగే కమల్ వచ్చేసి నాకు జిమ్లో పరిచయం అండి. హీ వాజ్ వర్కింగ్ అవుట్ విత్ మీ, నాతో పాటు వర్కౌట్ చేసేవాడు ఆల్మోస్ట్ ఒక 3 hours నాతో పాటు. అప్పటి నుంచే కొద్దిగా బాగా వెరీ హార్డ్ వర్కింగ్ ఫెలో. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హీస్ గెటింగ్ లాంచ్డ్ విత్ హిస్ ఫాదర్స్ డైరెక్షన్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ సిరత్ గారు, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. మీరు రన్ రాజా రన్లో ఒక సింగిల్ షాట్ చేసుకుంటూ వచ్చారు కదా. సో ఫ్రమ్ దాట్ ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. సో లవ్లీ సీ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ గారు, ఈయన నా సినిమాలో ఒక పర్టికులర్ సాంగ్కి లిరిక్స్ రాశారండి. ఆ సాంగ్ నాకు నిజంగా నా లైఫ్ లాంగ్ యాంథమ్ అయిపోయింది ఇప్పుడు. సో అది పాత అదే. సో అది లైఫ్ లాంగ్ యాంథమ్ లాగా నో పెళ్ళి అనే సాంగ్ అలా అయిపోయిందండి. సో ఆల్ ది బెస్ట్ మ్యాన్, విషింగ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా చెల్లి గురించి చెప్పాలి. తన్వి రండి అన్న, రండి. చెప్పమా. ఈయన సతీష్ అన్న అండి, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అండ్ ఇండస్ట్రీలో అప్పుడు చిన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన. మా ఫ్యామిలీ మొత్తం ఉంది. సో అలాగే ఆయన సతీష్ అన్న వచ్చేసి నాకు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నుంచి ఆయన నా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 10 years అన్న, 10 years. సో వెరీ వెరీ హ్యాపీ దట్ హిస్ డాటర్ హ్యాస్ బికమ్ అ హీరోయిన్. అండ్ తిన కూడా ఏదో మా రికమెండేషన్తో వచ్చింది కాదండి. తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అదర్ హీరోస్కి వాళ్ళ స్టోరీస్ చేస్తూ అవన్నీ చేసుకుంటూ వచ్చింది. తను చాలా కష్టపడింది తను. సో వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూరా. గాడ్ బ్లెస్ యూ. అండ్ కీపింగ్ ఆల్ దిస్ సైడ్, కొత్త వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, అది ఏంటి ఎలా ఉంటుందో తెలియదు మనకి. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మీరు బ్లెస్ చేస్తే విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండి. సో దయచేసి మీరు August 2nd ఉషా పర్ణయం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మీరందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మా విజయ్ భాస్కర్ గారికి మంచిగా టికెట్లు మాత్రం తగాలండి బాగా. అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్ అండి. అండ్ అలాగే మీడియా వారి అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ వచ్చారు, మీరందరూ సపోర్ట్ చేశారు సినిమాకి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ తప్పకుండా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు హెల్మెట్ మాత్రం ధరించండి ప్లీజ్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయి దుర్గ తేజ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ అన్న ట్యాగ్ లైన్తో వచ్చింది. సో బేసిక్గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మైక్ ఎవరా? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అమ్మ చూపించేది ఏంటేంటి? అమ్మ చూపించేది సార్. అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్, అది కాదు. సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా. గర్ల్ ఫ్రెండ్స్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి, వాళ్ళ వైపు రాలేదు. మధ్యలో వచ్చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎవరిని అమ్మాయి నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళంటే కదా, నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. రీసెంట్ గా చాలా వింటూ ఉన్నాం మేము. అదే అంటే ఆ అమ్మాయి నచ్చిందో లేదో సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవడం కష్టమైపోయింది ఇప్పుడు. సరే, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. రీసెంట్ గా అది రూమరో నిజమో మాకు తెలీదు, ఒక 2 పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము. సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి, నిజంగా పెళ్ళా ఏంటి? అంటే
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ధ్రువన్ అని. Yeah. ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు. సోలో బ్రతికే సో బెటర్ అది కాదండి, నో పెళ్ళి అని. నో పెళ్ళి అనా? అది నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్గా తీసుకున్నారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక. సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్ వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత 10 మేము ఎంజాయ్ చేశాము. సో కష్టంలే ఇప్పుడు కానీ. సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటే అండి, నేను విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాను, విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చాను, అదొకటి మాత్రం తెలుసు అండి. చిన్న పిల్లల్లాగా గంతులు వేసుకుంటూ అంటే సింపుల్ అండి. అంటే ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టారు. అదేంటంటే చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయా. చాలా బాధగా ఇంటికి వచ్చా. అంటే ఆయన అన్నారు, అరే ఒక్కసారి కదా నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచా. నన్ను ఎలాగైతే నేను ఎత్తుకుని నేను ముద్దు పెట్టానో అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ లవ్లీ. అండ్ యా, జై జై పవర్ స్టార్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా సాయి దుర్గ తేజ్ గారికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలి అంటే ఆర్ఎల్స్ పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఒక 2 క్వాలిటీస్ చెప్పండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలండి. ముందు మీడియా నుంచి దూరంగా ఉండాలి. అదే సోషల్ మీడియా. యా, సోషల్ మీడియా. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వాలిటీ. అమ్మకి నచ్చాలి. అమ్మకి నచ్చాలి. చెప్పండి. అది సార్ ఇంటెన్షన్, అది ఆఫ్ కోర్స్ అమ్మకి నచ్చాలి. అది నా ఇంటెన్షన్ కూడా అదేనండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో విజయ్ భాస్కర్ గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఏదైనా డైలాగ్ ఒకటి. డైలాగ్స్ గుర్తులేదు కానండి, సినిమా మటుకు చాలా ఉన్నాయండి. ఇందాక ధ్రువన్ చెప్పినట్టు నువ్వే కావాలి కానివ్వండి, నువ్వు నాకు నచ్చావు కానివ్వండి, మల్లీశ్వరి కానివ్వండి, జై చిరంజీవి ఉంది. అండ్ యాక్చువల్లీ నాకు మల్లీశ్వరిలో ఒక పర్టికులర్ పేరు ఉంటుంది, రే పెళ్లికాని ప్రసాద్ అని. ఇప్పటికీ మనం అది ఇప్పుడు పెళ్లికాని తేజ్ అయిపోయింది ఇప్పుడు. అయ్యయ్యో లేదు, మేము అలా వినాలనుకోవట్లేదు ఇంకా అనుకోవట్లేదండి, అయిపోయింది అలాగా. ఓకే, నాకేదో తేడా కొడుతోంది. త్వరలో మేము శుభవార్త వినబోతున్నామని. థ్యాంక్ యూ. లేదా అస్సలు కాదా? ప్లీజ్ నన్ను ట్రై చేసుకున్నాను ముందు. ఓకే, హ్యాపీగా ఉండొచ్చు. మీరు పాడు చేయకండి ప్లీజ్. తేజ్ గారి ఫ్యాన్స్ అంతా, అమ్మాయి ఫ్యాన్స్ అంతా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నా. న్యూస్ లేదంట అమ్మాయి. నాకు ఎవరు లేరు ఫ్యాన్స్, ప్లీజ్ బేసిక్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఉషా పరిణయమైన టైటిల్ కాబట్టి సో ఇద్దరిని జంటగా పిలిచేస్తున్నాను. తన్వి గారిని అండ్ శ్రీకమల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.